మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. త్వరగా. ఆయన తన శిష్యులతోనూ బహజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివాని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఈ భిక్షపు అడుక్కునే వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోరు దేవుని బిడ్డలారా. కొన్ని సంవత్సరాల నుంచి ఆ గుడ్డి భర్తమయ్యి భిక్షం అడుక్కుంటూ ఆ యొక్క త్రోవలో కూర్చుంటూ ఉన్నాడు. కానీ అతను మరి అనేక ప్రజల యొక్క స్వరాన్ని వినుండొచ్చు, అనేకుల గురించి తెలుసుకొని ఉండొచ్చు. చూడండి, ఆయన యేసుని గురించి వినటం చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా నిజంగా యేసు క్రీస్తులో ఉన్నటువంటి శక్తి గురించి ఆయన తెలుసుకొని తన ఆశ ఏంటంటే ఒక రైట్ ప్లేస్లో కూర్చోవడం, సరైన నిర్ణయాన్ని తీసుకోవటం, సరైన వ్యక్తిని కలుసుకోవటం ద్వారా తన జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతాన్ని చేశాడో మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, చూడు, నీ జీవితంలో ఏదైనా జరగాలన్నప్పుడు ఆయా వ్యక్తుల్ని మనం కలుస్తుంటాం. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇది జరిగిద్దండి, పలానా సహోదరుడి దగ్గరికి వెళ్తే ఈ పని కంపల్సరీ జరుగుతుందని చెప్పి ఆయా స్థలాలకి మనం వెళ్తుంటాం. దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆయా వ్యక్తులను మనం కలిసినా వారి నుండి సరైనటువంటి మనకు అనుకూలమైనటువంటి మరి జవాబు కానీ అనుకూలమైన పరిస్థితి రానప్పుడు కృంగిపోయి నలిగిపోయి వెనుకకు వచ్చేస్తుంటాం. మనం అనుకుంటాం, అయ్యో ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడని ఎంతో ఆశతో వెళ్ళానే, కానీ ఈ వ్యక్తి కూడా సరైన వ్యక్తి కాదు అనేటువంటి నేను తెలుసుకున్నాను, చాలా సమయాన్ని వేస్ట్ చేశాను అని అనుకుంటుంటున్నాం. కానీ ఈ భిక్షపు అడుక్కునే వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోరు. దేవుని బిడ్డలారా, ఇతరు వచ్చి ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలవాలంటే మనం రోడ్డు మీద వెళ్తున్న భిక్షపోలని మనం పట్టించుకోము. అయ్యా మిమ్మల్ని కలవాలనుకుంటే టక్మని ఏదో మనకున్నది ఇచ్చి పంపించేస్తుంటాం. కానీ యేసుక్రీస్తు గొప్పతనము, ఆయన ప్రేమ గురించి మనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, నిజంగా ఒక భిక్షపు అడుక్కునే వ్యక్తి యేసయ్యను అంత గట్టిగా పిలుస్తూ ఉంటే ఆయన స్వరాన్ని వింటూ యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో అక్కడ నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, రియల్లీ నీ జీవితంలో ఒకవేళ నీ ప్రియులని, బంధువులని, స్నేహితులని అనేక మందిని కలుసుకొని వారైనా వీరైనా నీకు సహాయం చేస్తారేమోనని నీ జీవిత యాత్రలో పరిగెత్తి అలసిపోయావేమో సహోదరి. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. అదేంటంటే నువ్వు సరైన వ్యక్తిని కలుసుకోవటానికి ఈ సభలకి నువ్వు వచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు కలుసుకున్న వ్యక్తులు మాట ఇచ్చి తప్పిపోయే వ్యక్తులు కావచ్చు, నీకు ఇచ్చి వాగ్దానం చేసి వాగ్దానాన్ని మర్చిపోయే వ్యక్తులు కావచ్చు, నీకు చేస్తానులే అని వెనుకకి వెళ్ళిపోయిన వ్యక్తులు కావచ్చు. కానీ ఇప్పుడు నువ్వు కలుసుకుంటున్న వ్యక్తి మాత్రం ఆయన సర్వశక్తిమంతుడు, నీ జీవితంలో లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రాత్రి ఒకటి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ జీవితాలలో మనం కొన్ని వ్యతిరేకతల మధ్యలో, అవమానాల మధ్యలో నలిగిపోతుంటాం, కృంగిపోతుంటాం. కొన్నిసార్లు మనము కొన్ని ప్రయాణాలు చేస్తూ మనకి గమ్యము చేరని స్థితిలో ఏం చేస్తుంటామంటే అక్కడికి ఆగిపోతుంటాము. దేవుని బిడ్డలారా, కానీ ఈ భిక్షం ఎత్తుకునే వ్యక్తి విషయం మాత్రం యేసయ్యని కలుసుకునే వరకు కూడా అరుస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఊరకుండుమని అక్కడున్న వారి కేకలు వేస్తూ ఉన్నారు, నోరు మూసుకోమని చెప్తున్నారు వారి భాషలో, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే. కానీ ఆయన ఆశ ఒకటే, వీరందరినీ కలుసుకుంటే నాకు లాభం లేదు, వీరి యొక్క స్వరాన్ని వింటే నాకు లాభం లేదు, కానీ నేను కలుసుకోవలసిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. తప్పకుండా ఆయన నన్ను స్వస్థపరుస్తాడనేటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయానికి
ఈ యొక్క భిక్షపు వ్యక్తి వచ్చినట్లు మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా. రియల్లీ నీ సేవా జీవితంలో ఏదైనా ఎవరైనా సహాయం చేస్తారని పరిగెత్తి అలసిపోయి ఇంకా ప్రార్థనలో ముందుకు సాగలేక యేసయ్యని కలవలేని అనుభవంలో ఉంటున్నావేమో దైవజనుడా, ఈ రాత్రి నా యేసయ్య నిన్ను ఎంకరేజ్ చేయడానికి, నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నీ చర్చికి, నీ మందిరానికి, నీ పరిచర్యకి సహాయం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తులు వెనుకకు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు కరెక్ట్ వ్యక్తిని కలవటానికి వచ్చావు. ఈ యొక్క సంవత్సరం అంతా ఆ వ్యక్తులని ఈ వ్యక్తులని కలిసి అలసిపోయిన అనుభవంలో నువ్వు ఉంటున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్నది ఏంటంటే, నువ్వు కరెక్ట్ అయినటువంటి వ్యక్తిని కలవబోతున్నావు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని ప్రజలారా, నీ రోగాన్ని పోవటానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తి వచ్చావేమో, నీ వ్యాధిని తొలగించడానికి చూడు అనేకుల యొద్దకు వెళ్ళి, అయ్యో అది ఇక నీకు అమ్మా నీకు స్వస్థత కలగదు, ఈ వ్యాధి నీ ప్రాణం తీస్తుంది అనేటువంటి స్వరాన్ని నువ్వు విన్నావేమో. ఎవరిని ఎంతమంది డాక్టర్స్ని కలిసినా, ఎంతమంది అనేక మంది వైద్యుల దగ్గరికి నీ వెళ్ళినా డాక్టర్స్ అంటుండో, చూడండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి, ఎంతమంది వైద్యుల్ని కలిసి ఉండొచ్చు, ఆమె ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె శరీరంలో వ్యాధికి స్వస్థత లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని రాత్రి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఆమె వెళ్ళింది, తిరిగింది, ఆమెకు అర్థమైపోయింది వీళ్ళెవ్వరూ తన రోగానికి సరైన వ్యక్తులు కారు, వీరెవ్వరి ద్వారా నాకేమీ జరగదని తెలుసుకుంది. కానీ ఆమె ఎవరి గురించి తెలుసుకోవాలో వారి గురించి తెలుసుకుంది. ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న. దేవుని బిడ్డలారా, నువ్వు సరైన వ్యక్తిని కలవటానికి వచ్చావు సహోదరి. తప్పకుండా నా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడనే సత్యాన్ని మేము ప్రకటించడానికే ఈ యొక్క హుబ్లీ పట్టణంలో ప్రభు మమ్మల్ని పంపించాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నీ జీవితంలో ఒక రైట్ పర్సన్ని కలవలేకపోయావేమో, నీకు ఎటువంటి మంచి నిర్ణయాలు ఇచ్చే వ్యక్తిని కలవలేకపోయావేమో, మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిని కలవలేకపోయావేమో, నీ జీవితంలో కలిసిన వారందరూ నిన్ను మోసం చేశారేమో. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము త్వరగా మనం చదువుదాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరు వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి సారాంశంలే క్రైస్తవుల జీవితాల్లో ఈ రోజుల్లో క్రైస్తవ సీనియారిటీ నీకు ఉండొచ్చు. నువ్వు క్రీస్తుని అంగీకరించి కొన్ని సంవత్సరాల నుంచి ముందుకు సాగుతూ ఉండొచ్చు. కానీ క్రీస్తులో ఉన్న శక్తిని, ఆ ప్రేమని అనుభవించలేని అనుభవంలో నువ్వు ఉండొచ్చు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని నీ జీవితంలో ప్రతినిత్యము అనుభవించలేనటువంటి ఆ యొక్క సొంత అనుభవం నీకు లేకపోతుండొచ్చు. దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రభువు చూడండి, సమాజ మందిరంలోకి వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచాడు. మందిరంలో, క్రీస్తు యొక్క సమాజ మందిరంలో ఇటువంటి పరిస్థితి కలిగిన వారు ఎంతో మందిని యేసయ్య స్వస్థపరిచాడు. ఆ యొక్క ఒక ఊరి వద్దకు వస్తున్నప్పుడు ఆ ఊరి గవిని వద్ద నుంచి ఒక డెడ్ బాడీ మోసుకొని రాబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ డెడ్ బాడీ ఒక యవ్వనస్తుని యొక్క డెడ్ బాడీ. ఆ తల్లి విధవరాలట, ఆమెకు అతను ఒక్కడే కుమారుడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఆ ఊరిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఊరిలో నుంచి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. జీవము మరణము రెండు కలిసినప్పుడు శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఒక మరణము బయటకు వస్తుంది, జీవము ఊరిలోకి ఎంటర్ అవుతూ ఉంది. యేసయ్య ఆ గ్రామంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఆ గ్రామంలో నుంచి మరణం అనే ఆ యొక్క శవాన్ని మోసుకుంటూ వస్తున్నారు.
ఆ శవాన్ని మోసుకుంటూ వస్తున్నారు. ఆ తల్లి వేదనతో ఏడుస్తూ ఉంది, రోదన పెడుతుంది. అయ్యో భర్త చనిపోయాడు, చివరికి ఒక్కడే ఒక్క కుమారుడని చాలా ప్రేమగా నా కుమారుడిని పెంచుకున్నాను, అయ్యో ఈ కుమారుడు కూడా చనిపోయాడే, ఇంక నేను ఎలా బ్రతకాలి అని ఆ వేదనతో తల్లి కన్నీరు కారుస్తుంది. దేవుని బిడ్డలారా, రియల్లీ ఆమెకి ఇంకెవరున్నారు ఈ భూమి మీద చెప్దాం మనం ఆలోచిస్తే. ఇక ఆమెకి ఈ లోకంలో ఎవ్వరు లేరు, ఉన్నది నా అనే భర్త చనిపోయాడు, అంతేకాకుండా ప్రేమతో పెంచుకున్న యవ్వన కుమారుడు చనిపోయాడు. ఆదరణ లేని స్థితి, వేదనతో ఉన్న స్థితి, ఒంటరి స్థితి, కన్నీరు, దుఃఖము, పోరాటముతో ఆ తల్లి ఏడుస్తూ వస్తూ ఉన్న దేవుని బిడ్డలారా. కానీ ఆ ఊరిలో ఉన్న వారందరూ ఆమెను వెంబడిస్తూ ఉన్నారు, అందరూ ఆమెతో పాటు ఏడుస్తూ ఉన్నారు. అందుకేనండి మన కష్టకాలంలో, మన నష్టకాలంలో ఎవరు మనతో ఉన్నా ఏమి మనకి దొరకదు దేవుని బిడ్డలారా. ఒకవేళ వారు మనతో కలిసి ఏడుస్తారు, మనతో కలిసి అయ్యో అంటారు, మన దగ్గర తీసుకొని హత్తుకుంటారు, ఓదారుస్తారు. కానీ మన వేదనని తొలగించేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆమెను చూసి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఏడుస్తున్నారు. అయ్యో అమ్మా, ఎంత వేదనమ్మ నీకు సంభవించింది, నీ ఒక్క కుమారుని కూడా పోగొట్టుకున్నావా, ఎంత బాధ తల్లి అని ఆమెతో పాటు ఊరి వారి కూడా బయటకు వస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ ఆమె ఎవరిని కలవాలో వారినే కలిసింది దేవుని బిడ్డలారా. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఏ వ్యక్తిని, రైట్ పర్సన్ అండి, ఎక్కడ ఆమె ఎంత అద్భుతంగా యేసు ఉన్న స్థలంలోకి ఆమె కలిసింది. కరెక్ట్గా ఆ రైట్ పర్సన్ దగ్గరికి ఎప్పుడైతే ఆమె ఆ స్థలానికి చేరగలిగిందో, ఆ సిచ్యుయేషన్ అంతా చూసిన యేసయ్య అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా ఏడవద్దు తల్లి అంటున్నాడు. ఈ రాత్రి నీ పిల్లలను బట్టి వేదన పడుతున్నావా తల్లి? నీకు భర్త లేకపోవచ్చు, కానీ నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఆయనను కలుసుకుంటున్నావు. నువ్వెక్కడికి వచ్చావంటే సరి అయిన వ్యక్తిని కలవటానికి వచ్చావు. ఈ రోజు వరకు నీ జీవితంలో నెమ్మది లేదేమో, క్రైస్తవ జీవితం జీవిస్తూ సమాధానం లేదేమో, అయ్యో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని బాధపడుతున్నావేమో. కానీ నీ వచ్చిన స్థలము సరైన స్థలము, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. నువ్వు వచ్చిన కలవటానికి వచ్చిన వ్యక్తి నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించే రైట్ పర్సన్ని కలవటానికి గ్రౌండ్లోకి వచ్చావు నా ప్రియ సహోదరి సహోదరుడా. తప్పకుండా ఈ రాత్రి నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. చూడండి, ఆ తల్లి కన్నీరు కారుస్తుంటే యేసయ్య హృదయం కదిలిపోయింది. ఈ గుడ్డి భర్తమై ఏడుస్తూ అయ్యో దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని కేకలు పెడుతుంటే అయ్యో యేసయ్య హృదయం నిలిచిపోయింది. అక్కడ నిలిచిపోయాడు యేసయ్య, ఇక్కడ కూడా నిలిచిపోయాడు. దేవుని బిడ్డలారా, నిలిచిపోయి అంటున్నాడు, అమ్మా ఏడవద్దమ్మా అంటున్నాడు. మీ జీవితాల్లో దుఃఖం ఉందేమో ఈ రోజు వరకు, నీ సంఘము నీవు వేదన, కన్నీరు, బాధ, పోరాటము అనుభవిస్తున్నారేమో. కానీ మీ రైట్ పర్సన్ కలవటానికి గ్రౌండ్లోకి వచ్చారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి ఆయన అంటున్నాడు, మీరు ఏడవద్దు, కానీ మీ దుఃఖ దినములు క్రైస్తవ ప్రజలారా సమాప్తం కాబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితాల్లో మునుపటి కోల్పోయిన దానికంటే రెట్టింపు ప్రతిఫలము నా దేవుడు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఆ తల్లి దగ్గరికి యేసయ్య వచ్చి అంటున్నాడు, అమ్మ ఏడవద్దమ్మా అని చెప్పి ఆ పాడెను ముట్టగా అక్కడ పాడె మోయించిన వారు నిలిచిపోయారు. దేవుని బిడ్డలారా, చిన్నవాడ లెమ్మని చెప్పగానే ఆ కుమారుడు లేచి కూర్చున్న తర్వాత ఆ కుమారుని ఆ తల్లికి అప్పచెప్పినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది దేవుని బిడ్డలారా, ఎంత ఆనందం ఉంటుంది అక్కడ. నిజంగా మనం కలవవలసిన వ్యక్తి అయినా నజరేయుడైన యేసుని మనం కలిసినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన సంతోషం ఉంటుంది, అద్భుతమైన సమాధానం ఉంటుంది, అద్భుతమైన నెమ్మది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు యేసయ్యను మనస్ఫూర్తిగా నువ్వు కలవలేదా? అనేక సార్లు మందిరానికి వెళ్ళి కూర్చున్నావు, అనేక సార్లు దేవుని యొక్క వర్తమానం విన్నావు, కానీ నువ్వు కలవవలసిన వ్యక్తిని కలవలేదా? కన్నీరు, దుఃఖము నిన్ను వెంటాడుతుందా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఒకవేళ క్రైస్తవుడి కావచ్చు, 25 సంవత్సరాల నుండి క్రైస్తవ సీనియారిటీ నీకు ఉండొచ్చు, క్రీస్తులో వెళ్తున్న అనుభవం నీకు ఉండొచ్చు, కానీ క్రీస్తుని కలుసుకున్న అనుభవం నీకు లేదేమో. కానీ ఈ రాత్రి కరెక్ట్
పర్సన్ దగ్గరికి నువ్వు కూర్చున్నావు. ఆ రైట్ పర్సన్ అయిన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ తల్లి దుఃఖ దినములు సమాప్తము చేసినట్లే నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. రియల్లీ నా ప్రియ సహోదరి సహోదరుడా, మా జీవితాలు ఎండిపోయిన అనుభవంలో ఉన్నప్పుడు, ఎవ్వరు లేని సమయంలో ఉన్నప్పుడు చాలా మందిని, మా ప్రియులని, బంధువులని, తల్లిదండ్రుల్ని, రక్త సంబంధికుల్ని మాకు సహాయం చేయమని అందరినో మేము కలిసాం. ఎవరు మాకు సహాయం చేయలేదు దేవుని బిడ్డలారా. అందరూ మమ్మల్ని విడిచిపెట్టారు. ఒంటరి స్థితిలో, పోరాటాల మధ్యలో, ఎవరిని కలవాలో తెలియని స్థితిలో ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు అప్పుడు యేసయ్య మాతో మాట్లాడాడు, మీరు నా దగ్గరికి రండి, నేను మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాను. మాకు పేదరికం తెలుసు దేవుని బిడ్డలారా, ఎందుకంటే మేము చాలా పేదరికంలో నుండి వచ్చాం. కష్టం పైన పరిస్థితిలో నుంచి మేము బయటకు వచ్చాం. మాకు వేదన తెలుసు, గర్భఫలం లేని స్థితి తెలుసు. వివాహమైన 7 సంవత్సరాలు మాకు బిడ్డలు లేరు, కానీ ఎవరిని కలిసినా లాభం లేదు. కానీ మేము ఎవరిని కలిసామంటే ప్రభువైన యేసుని కలిసినప్పుడు ఆయన మా గర్భాన్ని తెరిచాడు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ఒకవేళ గర్భఫలం లేని స్థితిలో క్రైస్తవ బిడ్డగా ఉంటూ నిందా, అవమానాన్ని, వ్యతిరేకతని, బాధని అనుభవిస్తున్నాము నా ప్రియ తల్లి. నిన్ను గర్భం లేని స్థితిలో ఉన్న నిన్ను, గొడ్రాలిగా నేను ఉన్న నిన్ను కుమారుల గల సంతోషం గల తల్లిగా చేసే రైట్ పర్సన్ ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుని బిడ్డలారా. తప్పకుండా ఆయన నీ గర్భాన్ని తెరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మీ జీవితాల్లో అప్పులనే బంధకాల్లో ఉన్నారా? ఒకవేళ ఇబ్బందులనే కొలిమిలో మీరున్నారా? ప్రభు అంటున్నాడు, ఆ గుడ్డి భర్తమై ఆ త్రోవ పక్కన కూర్చుని ఎవరిని కలవాలో ఆయనే కలిస్తేనే నా జీవితంలో అద్భుతం జరిగిద్దని చక్కటి మరి శక్తి కలిగిన ప్రభువైన యేసుని కలిశాడండి. అప్పుల భారంతో నలిగిపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వు అనుకుంటున్నావు, దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడట. ఒకవేళ నీవు అప్పులనే దాసత్వములో ఉన్నావేమో, అప్పుకనే కాడి క్రింద ఉన్నావేమో, కానీ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నువ్వెక్కడికి వచ్చావంటే సరి అయిన పర్సన్ని, నిజమైన నిన్ను జీవితానికి విడుదలిచ్చే నీ ప్రభువైన యేసు నువ్వు ఇంతకుముందు ఎరిగి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి మాత్రం రైట్ పర్సన్ ప్రభువైన యేసుని కలవటానికి వచ్చావు. తప్పకుండా నీ అప్పులనే కాడి విరిగిపోబోతుంది. దేవుని బిడ్డలారా, భయపడొద్దు. నువ్వు క్రైస్తవ సీనియారిటీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టుండొచ్చు, క్రీస్తుని ఎరిగి ఉండొచ్చు, కానీ క్రీస్తుని కలుసుకోలేని అనుభవంలో ఉన్నావేమో. కానీ రాత్రి నా ప్రభు అంటున్నాడు, తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ దుఃఖ దినములను సమాప్తం చేయబోతున్నాడు. ఒక స్త్రీని ఆ టైంలో యేసుక్రీస్తు కాలంలో తీసుకొని వచ్చారండి. అనేక మంది ఆమెని వేదనతో మాటలు అంటూ ఉన్నారు. ఆమె వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమెను యేసు దగ్గరికి తీసుకొని వచ్చారు. అక్కడున్న వారందరూ కూడా ఈమె వ్యభిచారిణి యేసయ్యా, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేమంటావు అని యేసు ప్రభుని నిలదీసి అడుగుతున్నారు ఆ సమాజం. కానీ ఇప్పటి వరకు ఆ స్త్రీ ఆమెను నిందించే వారిని కలిసింది, అవమానించే వారిని కలిసింది, రాళ్లతో కొట్టేవారిని కలిసింది, హింసించే వారిని కలిసింది, వేలెత్తి చూపేవారిని కలిసింది. కానీ ఇప్పుడు ఆమె కలిసిన వ్యక్తి ఎవరంటే ఆమె జీవితాన్ని మార్చే సర్వశక్తుడైన యేసుని కలిసింది. దేవుని బిడ్డలారా, రియల్లీ నువ్వు త్రాగుబోతువని ప్రజలు అంటున్నావేమో, నువ్వు వ్యభిచారివి అని నీ ప్రజలు అంటున్నారేమో. క్రైస్తవులు చూడండి, క్రైస్తవుడు అయ్యుండి తాగుతున్నాడండి, లోకానుసారంగా బ్రతుకుతున్నాడు, పాపానికి బానిసైపోయాడని నిన్ను ప్రజలు అంటున్నారేమో. కానీ వారి మాటలు విని ఇంకా నీ మనసు నొచ్చుకొని త్రాగుడికి, వ్యభిచారానికి, పాపానికి బానిసైపోయి ఉంటున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ రాత్రి నువ్వెవరిని కలవటానికి వచ్చావంటే నిన్ను నిందమోపని యేసయ్యా, నీకోసం ప్రాణం పెట్టే యేసయ్యా. 2000 సంవత్సరాల క్రితం నీ గురించి ఎవ్వరు, నీ తల్లి మరణించలా, తండ్రి మరణించలా, నీ అన్నదమ్ములు మరణించలా, నిన్ను ప్రేమించేవారు ఎవరు కూడా మరణించి నీ కొరకు సిలువ వేయబడలేదు. కానీ నీ కొరకు మరణించి తిరిగి లేచి నిన్ను ప్రేమించే యేసుని కలవటానికి వచ్చావు సహోదరి సహోదరుడా. ఈ రాత్రి నీ జీవితాన్ని పట్టుకోబోతున్నా యేసయ్యా. రిసీవ్ చేసుకో దేవుని యొక్క పవర్ని. అంతే. భూమి మీద సైంటిస్టులు చేయలేరు, డాక్టర్స్ చేయలేరు ఈ మిరకల్స్.
ఇదిగో నా యేసయ్య ఈ రాత్రి మీ మధ్యలో చేస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. రిసీవ్ ఇట్. పరిశుద్ధాత్మ Touch Holy Spirit. of God. Touch. 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 Jesus Touch. Touch. యేసు నామములో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో తాకు పరిశుద్ధాత్మ. Jesus name. తాకు. ఆ చేతులు పరిశుద్ధాత్మ శక్తికి అతుక్కుపోవాలి. Jesus name. అతుక్కుపోవాలి. Jesus name. అతుక్కుపోవాలి. యేసు నామములో హోలీ స్పిరిట్. చేతులు అట్లనే అతుక్కుపోయిన వారు స్టేజ్ మీదకి వచ్చేసేయండి. త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి స్టేజ్ మీదకి. అవి మరలా మేము ప్రార్థన చేసేదాకా సపరేట్ కావు. అడగండి సిస్టర్, అడగండి. అమ్మ నోరు తెచ్చి చెప్తాను. రావట్లే రావటంలే అసలు రావటంలే. Lord, in the mighty name of Jesus Christ of Nazareth, I am under the holy mantle right now. Holy Spirit. With a tremendous anointing, I stand under the holy mantle. ఇప్పుడే ఆ స్టేజ్ మీద నిలబడిన వారందరి చేతులు సపరేట్ అవును గాక. వెనకాల పట్టుకోండి. ప్రార్థన అభిషేకం మీకు రిలీజ్ చేస్తున్నాం మేము. ప్రేయర్ పవర్, ప్రేయర్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాం. కండ్లు మూసుకొని యేసయ్యా నా నడుములలో ప్రార్థనకి శక్తినివ్వు నాయన. మోకాళ్ళల్లో ప్రార్థనకి శక్తినివ్వు నాయన అని ఆ మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోండి. ఇప్పుడే మేము అనాయింటింగ్ పాస్ చేస్తున్నాం. దేవుని ఆత్మ ఆ పవర్ మీ నడుములో నుంచి మీ మోకాళ్ళలో దిగబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. హోలీ స్పిరిట్. టచ్. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆ నడుములోకి పవర్ దిగులుగాక. అట్లా నడుములు బెండ్ అయిపోయిన వారు సిగ్గుపడకుండా స్టేజ్ మీదకి వచ్చేసి అట్లనే వంగి నడుచుకుంటూ రావచ్చు. అటు చూడండి ఏ విధంగా చేతులు అతుక్కుపోయినాయో. Jesus name. Touch. Touch. Jesus name. ఫ్రీ అయిపోయిందమ్మా, వెళ్ళండి. Touch. Jesus name. Touch. ఫ్రీ అయిపోవును గాక. Jesus name. Touch. స్ట్రైట్ కావాలి. కావాలమ్మా. Touch. Jesus name. Touch. Touch. స్ట్రైట్ గా. ఫ్రీ అయిపోవాలి. ప్రతి అనారోగ్యమును ఇప్పుడే ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Blind eyes be open right now in the name of Jesus. Lord, I sprinkle the blood of Jesus to each and every part of the body. Lord, I declare healings right now in Jesus' supernatural name, oh Lord. ನನಗೆ ದೂರದ ಅಕ್ಷರ ಅಲ್ಲಿದ್ದ ಅಕ್ಷರ ನನಗೆ ಕರೆಕ್ಟಾಗಿ ಕಾಣಿದಲ್ಲ. ನಾ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದಾಗ ದೇವ್ರು ನನಗೆ ಆ ಥರ ಕಾಣೋಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ. చెప్పండి. దూరం నుంచి ఆ అక్షరాలు కంపడలేదంట. ఇప్పుడు దేవుడు ముట్టి కళ్ళు కంపడుతున్నాయని చెప్తున్నాడు. ನನಗೆ ದೂರದಿಂದ ಅಕ್ಷರ ಕಾಣುತ್ತಿರಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಬಂದು ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಕಾಣ್ತಿದೆ. చెప్పండి. దూరం నుంచి కళ్ళు కంపడలేదంట. ఇప్పుడు ప్రేయర్కి వచ్చాక దేవుడు ముట్టిండు, కళ్ళు కంపడుతున్నాయని చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ వచ్చి ఇక్కడ నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక కర్చిప్ నా మీద పడింది అనమాట. వెంటనే నాకు ఈపు నొప్పి తగ్గిపోయింది. నాకు యాక్చువల్లీ చస్మా ఉండేది, కళ్ళు ఈ లెఫ్ట్ సైడ్ తెలియదు అనమాట. సో నేను వెంటనే ఇంకా మీరు ప్రేయర్ చేసినాక తీసి ఇంక ఈ కళ్ళు మూసుకొని దీని చదివే లోపల నాకు తెలుస్తుంది అనమాట. స్పష్టంగా కనబడుతుంది. చూడండి, ఈ పాప అద్దాలు పెట్టుకొని చదివేది. అద్దాలు తీసి ఇంత చిన్న అక్షరాలండి, అసలు కనబడిన అక్షరాలు ఇవి చాలా స్పష్టంగా అద్దాలు లేకుండా చదవగలిగింది. చప్పట్లు కొడదాం. కొన్ని సంవత్సరాల నుండి మెడ నొప్పి ఉండింది. మెడ నొప్పి పోయింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ గడ్డ ఉండింది, గడ్డ గానీ తగ్గిపోయింది. గడ్డ కూడా కరిగిపోయింది ఛాతిలో. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ఈరోజు వాక్యంకు సంబంధించిన మొట్టమొదటి భాగంలో
నా గురించే చెప్పినట్లు నాకు అనిపించింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు మీటింగ్స్లో మనము చాలా స్పాయిల్ అయి ఉంటాము. దీనివల్ల మనం కొంచెమన్నా మన సెల్ఫ్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మంచి విషయాలు ఎవరికైనా తెలియని వాళ్ళకు మంచిగా చెప్పొచ్చు. దేవుని బ్లెస్సింగ్స్ చాలా పొందుకున్నాం. మళ్ళీ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట మనకి. నేను సీరియల్ చూస్తానా, ఇప్పటి నుంచి చూడకూడదని ప్రిపేర్ చేస్తాను. అది చెప్తాను. ఈ మీటింగ్ల వల్ల మేము చాలా ప్రార్థనలో బలపడుతున్నాం. ప్రతిరోజు ఇలాగే జరగాలని మా ఆశ. ప్రతి ఒక్కరు స్వస్థత కలిగి ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరూ మారిపోతున్నారు. హుబ్లీపట్నంలో ఇక్కడ ఉన్నటువంటి సైతాన్లన్నీ పారిపోతూ ఉన్నాయి. మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఈ మీటింగ్స్. మళ్ళొకసారి ఈ మీటింగ్స్ జరగాలని మా ఆశ. మీటింగ్ చాలా బాగున్నాయి. అసలు ఇంత ఆశీర్వాదకరమైన మీటింగ్స్ మేము ఈ జీవితంలో వినలేదు. మాకు చాలా స్వస్థత కలిగింది. అసలు ఈ మీటింగ్ వలన మా మనసులన్నీ మారి దేవుని కృపతో బతికి దేవుళ్ళు జరగాలని ఉన్నాం మేము. అయితే దేవుడు చేసిన కార్యాలు బట్టి నీకు స్తోత్రములు. సీరియల్స్ అన్నీ మానుకొని, సినిమాలన్నీ మేము మానుకొని, మా హృదయాలన్నీ మేము మార్చుకొని, సీరియల్ ఇవన్నీ వ్యర్థమని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యం కోసం పోరాడాలని అనుకుంటున్నాం. మీటింగ్స్ గురించి అంటే ఇట్లాంటి మీటింగ్స్ మాకు ఫస్ట్ టైం హుబ్లీలో జరిగేది. ఇలాంటి హీలింగ్స్ ఎప్పుడే కానీ జరగలేదు. నిన్న కాడికి ఈరోజు ఎక్కువ హీలింగ్స్ జరిగినాయి. మళ్ళీ చాలామంది వచ్చి సాక్ష్యం కూడా ఇస్తున్నారు. సో ఇలాంటి మీటింగ్స్ ప్రతి సంవత్సరం మా హుబ్లీలో జరిగితే అందరూ బాగుపడతారని మా కోరిక. నాకు వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను స్టేజ్ మీదకి ఎక్కలేదు, కానీ నాకు నీ ట్రబుల్ ఉండేది. ఈరోజు ఆయన ప్రేయర్ చేసిన తర్వాత నీ ట్రబుల్ పోయింది. మళ్ళీ రైట్ సైడ్ ఐ కూడా నాకు ట్రబులే, క్లియర్గా కనపడదు, కనిపిస్తున్నది. పైకి పోయి చెప్పాలనుకున్నాను కానీ రష్ ఉంటే చెప్పలేదు.